ఇక్కడ 16వ అధ్యాయంలో నేను బ్రీఫ్‌గా చెప్తాను. 16 ఆహ్, 13వ అధ్యా 13వ వచనం నుంచి 38 వరకు, 23-38 వరకు ఉన్నది. ఇక్కడేముందంటే యేసు ఫిలిప్పును కైసరయ ప్రాంతంలోకి వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని శిష్యులను అడిగాను. అప్పుడు రకరకాల మంది చెప్తా ఉంటారనమాట. ఆయన ఏలియా అన్నాడని, తర్వాత కొందరు యోహాన్ అని, కొందరు ఇర్మియా ప్రవక్త అని, అందరు రకరకాలు అంటే మరి మీరేమనుకుంటున్నారు అని యేసయ్య అడుగుతాడు. అప్పుడు పేతురు చెప్తాడు, సీమోను బర్యోనా అందుకు పేతురు ఏమంటుండంటే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ఇది చెప్పినాక యేసయ్య అంటాడు, ఇది నీ నుంచి రాలేదు, తండ్రి అయిన దేవుడు నీకు ఈ ఆలోచన ఇస్తే తప్ప ఈ మాటలు చెప్పలేవు నీవు అని అంటాడు. కింద వచనాలలో ఉంటుంది. అయితే అది చెప్పిన తర్వాత అప్పుడు యేసయ్య ఏమని చెప్తాడంటే, అటు తర్వాత తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాను. నేనే క్రీస్తును, నేనే తండ్రి అయిన దేవుని కుమారుడనైన క్రీస్తు అని నువ్వే అని డిక్లేర్ చేస్తాడు పేతురు. చేసినప్పుడు యేసయ్య, అది నీ నుంచి రాలేదు, దేవుడే ఇచ్చిన ఆలోచన అది నీకు అని అంటాడు. అన్న తర్వాత శిష్యులకు చెప్తాడనమాట, ఈ ఈ ఈ ట్రూత్‌ని ఎవ్వరికి చెప్పొద్దు మీరు అంటే. ఎందుకంటే నెక్స్ట్ యెరూషలేముకి యేసయ్య పోతాడనమాట. యెరూషలేము పోయినప్పుడు యెరూషలేములో యేసయ్యని అపరాధిగా, దేవుని కుమారుడని దేవదూషణ చేసినావనే ఒక నెపంతోటి యేసయ్యను సిలువ వేయాలి. ఇదంతా దేవుడి నిత్య ప్రణాళికలో ఉంటది. అందుకొరకే మన మధ్యలో దేవుడు అవతరించినాడనమాట. ద బిగినింగ్ ఆఫ్ గాడ్స్ ఐడియా. దీని కంటిన్యూయేషన్ నేను ఇంతకుముందు మనము లాస్ట్ మండే రోజు అనుకుంటా, అప్పుడు మనం డిస్కస్ చేసిందే కొంత చెప్తా నేను. నేడు నిన్ను కనియున్నాను అని అన్నాడు కదా దేవుడు. తండ్రి అయిన దేవుని నుండి కుమారుడు సపరేట్‌గా వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు చెప్తాడనమాట. అప్పుడు జయధ్వనులు చేయడానికి దూతలుండరు, ఎవ్వరుండరు. అసలు క్రియేషనే లేదనమాట. విశ్వం లేదు అక్కడ అప్పుడు. మనకు 2వ కీర్తన గ్రంథంలో రాసి ఉంటది అది. తర్వాత దేవుడు మళ్ళా కన్యక మరియ గర్భంలో మళ్ళొకసారి పుడతాడనమాట. క్రిస్మస్ ఈజ్ ద సెకండ్ బర్త్, రాదర్ ద బర్త్ ఆఫ్ ద క్రియేటర్ ఇంటూ ద క్రియేషన్. దీనికి మనము 2 జన్మలని పెట్టుకున్నాం కదా. నేను అది షార్ట్‌గానే చెప్తున్నా అందుకని. మనం కూడా మన తల్లి గర్భంలో ఒకసారి వస్తాము. వచ్చిన తర్వాత మళ్ళొక జన్మ ఎత్తినప్పుడు మనము మన నిత్యత్వంలోకి పోవడానికి అర్హత వస్తది. సో, నిత్యుడైన దేవుడు మన టైం లోపలికి రావడానికి, భూమి మీదకి రావడానికి ఒక జన్మ ఎత్తిండు ఎక్స్‌ట్రా. రెండవ జన్మ ఎత్తిండు. మన రెండవ జన్మనేమో దేవుని చేరుకోవడానికి పనికొస్తదనమాట. ఈ డ్యూయల్ యాక్టివిటీ ఉన్నది కదా. ఈ నేచర్ దేవుడు మొత్తం విశ్వమంతా పెట్టిండు ఇదే ప్యాటర్న్. ఇక్కడ పేతురు అన్నాడు కదా, ఏమన్నాడంటే, నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువు, నువ్వే రక్షకునిగా వచ్చినావని అంటాడు. అన్న తర్వాత నెక్స్ట్ దాని కంటిన్యూషన్ చూడండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళుట చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేపుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా అంటున్నాడు. 21వ వచనంలో. అప్పుడు పేతురు ఏమంటుండంటే, అప్పుడు పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగాను. ఇది ఒక్కసారి అన్నాడు కాదు. అప్పుడు యేసయ్య ఏమంటుండంటే, అప్పుడు ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అంటున్నాడు. ఇదంతా కంటిన్యూస్ నేరేటివ్ అన్నమాట. అంతకు ముందే పేతురు ఏమంటాడంటే, తండ్రి దేవుని కుమారుడైన క్రీస్తువు నువ్వే అని అంటాడు. యేసయ్య అప్రిషియేట్ చేస్తాడు. తర్వాత సిలువ వేయడానికి నేను పోయినప్పుడు వాళ్ళందరూ నన్ను ఇట్లా చేస్తారు, నేను శ్రమను పొంది మరణించి తిరిగి లేవాలి అని యేసయ్య చెప్తాడు.
అందుకొరకే నేను యెరూషలేం పోతున్నా అంటే, పేతురొచ్చి అట్లా నీకు నీకు శ్రమలు పడొద్దు గదా! శ్రమలు పడొద్దు. నీకు జరగకుంటే బాగుండని కంటిన్యూయస్‌గా గద్దింపసాగాడు. అప్పుడు యేసయ్య అంటాడనమాట. అభ్యంతరం జెప్తా ఉంటాడు పేతురు. చెప్తే సైతానా పో అని అంటాడు దేవుడు. మన విశ్వాసంలో గూడా మన యేసయ్య మన లోపలికొచ్చిండు. దేవుడిని మనం గుర్తుపట్టినాము. యేసయ్య రక్షకునిగా అంగీకరించినాము. ఈ ప్రతి సంవత్సరం వెంబడి సంవత్సరం మనం యేసయ్య మరణ, పునరుత్థానాలు, జననము ఇవన్నిటిని మనం సెలబ్రేట్ జేస్తున్నాం గదా! కానీ ఎట్ ద సేమ్ టైమ్ మళ్ళా ఎంబడే మనకి కష్టాలు రాకుంటే బాగుండు. శ్రమలు పడకుంటే బాగుండు. అసలు ఇది జరగకుంటే మంచిగుండు. మంచి కంఫర్టబుల్‌గా ఉంటే బాగుండు అనుకుంటున్నాం. మన విశ్వాసం ఎంత జల్దీ ఎక్స్‌ట్రీమ్‌గా ఎళ్ళిపోయింది చూడు పేతురుది. అప్పుడు యేసయ్య వాడిన పదం సైతానా అన్నాడు అంతే. అన్‌స్టేబుల్‌గా ఉంటది మన ఫెయిత్ గూడా. అసలు 2 నేచర్స్ ఉన్నాయి గదా! ఇక్కడ 2 రకాల ఎక్స్‌ట్రీమ్స్ కనిపిస్తున్నాయి మనకు. మన విశ్వాస యాత్రలో గూడా దేవుని సైడ్ పోతా ఉంటే మన లోపల గూడా 2 రకాలుంటాయి. ఒకటేమో శరీర క్రియలుంటాయి. ఒకటి ఆత్మ సంబంధ క్రియలు. శరీరం ఒకలాగా పుల్ చేస్తుంటది. మళ్ళా దాన్ని సైడ్‌కి తీసుకుపోవాలి. మళ్ళా తీసుకుపోవాలి. దేవుని సైడే పోతుండాలని. దీనికి ఇంకొక గుర్తేందంటే క్రిస్మస్ సీజన్‌లో మనందరికీ అర్థమయ్యేది. ఒక నక్షత్రం వస్తది. ఆ నక్షత్రం వచ్చి ఈ లోకరక్షకుడు ఎవరో ఆయనని పాయింట్ చేస్తది అని దేవుడు జ్ఞానులకు చెప్తాడనమాట. తూర్పు దేశపు జ్ఞానులు వస్తారు వాళ్ళు. ఇశ్రాయేలీయులకేమో యెషయా ప్రవచన గ్రంథంలో రాసి ఉంటది. కన్యక మరియ అంట. కన్య ఒక ఆమె గర్భము ధరించి శిశువుని కంటది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన మీద రాజ్యభారం ఉంటది అని అంటారు. ఇశ్రాయేలీయులందరేమో దాని కొరకు మెస్సియా అంటే ఇట్లుంటాడని వాళ్ళు అట్లా వెయిట్ చేస్తా ఉంటారు. అక్కడి నుంచి తూర్పు దేశంలో జ్ఞానులకి ఏం చెప్తారంటే, భగవంతుడా పరమాత్ముని నువ్వు అసలు మేము ఈ పాపాల నుంచి, ఈ లోకము, జనన మరణాల నుంచి బయటికి ఎట్లా రావాలి అని ప్రార్థన చేస్తా ఉంటే, తపస్సు చేస్తా ఉంటే, దేవుడు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడంటే పరమాత్మ దేవుడు. అదే దేవుడు ఇక్కడ తూర్పు దేశంలో ఏర్పరచబడని వాళ్ళకి ఏం చెప్తాడంటే, మీరు నక్షత్రాలను చూసుకుంటా నన్ను దేవుడిని కొలుస్తున్నారు కాబట్టి, ఆ నక్షత్రాల ద్వారానే మీకు ఇండికేషన్ ఇస్తా అని చెప్తాడు. ఆ నక్షత్రం ఒకటొచ్చి చూపిస్తది గదా! దాన్ని ఫాలో అయ్యిరండి అంట. వీళ్ళు ఏది నమ్ముతారో దాని ద్వారా దేవునికి పాయింట్ ఔట్ జేస్తారు. యూదులేమి నమ్ముతారో దాని ద్వారా యూదులకు చెప్తున్నానన్నమాట. ఈ ఆలోచన మనం గూడా అందుకే మనం వాట్ వి బిలీవ్ దాంట్లో నుండి యేసయ్యని కనుక్కోవడం ఈజీ అన్నమాట. అక్కడ పోయినాక గొల్లలు ఉంటారు. గొల్లలకు ఇది 2 దిక్కులు గాదు వాళ్ళు. వాళ్ళు క్యాజువల్‌గా ఉంటారనమాట. మామూలుగా ఉండేటోళ్ళు. వాళ్ళకి డైరెక్ట్ ప్రత్యక్షమైతారు. దేవుడు ప్రత్యక్షమై ఇగో అక్కడ పుట్టిండు ఆయననే దేవుడు అని చెప్పి పోయి వాళ్ళు మొక్కుతారు. సో, మనకు ఏదో రీజన్ జెప్పి నేను యేసుప్రభుని ఫాలో కావడానికి వీలు కాకపోవడానికి కారణం ఏందంటే అని చెప్తారు చూడు. ఏ రీజన్ పనికిరాదనమాట. అందుకని దేవుడు ఎంత ఆహ్, పక్షపాతం లేని దేవుడంటే ప్రతి ఒక్కరికి వారి వారి ఆలోచన విధానాల నుంచి ఆయన కనుగొనడానికి అవకాశం ఇస్తాడు. ఇప్పుడు డ్యూయల్ నేచర్ గురించి మాట్లాడుతున్నాం గదా! పేతురుకు కరెక్ట్ టైమ్‌లో క్రిటికల్ టైమ్‌లో బోయి పేతురు ఏ శిష్యుడు గూడా కోట్ జేయని లెవెల్‌లో యేసయ్యని గుర్తుపడతాడు. నువ్వే క్రీస్తువు అంటే కరెక్ట్ జెప్పినవు ఇది దేవుని నుంచి వచ్చింది అంటాడు. మళ్ళీ ఎంబడే సైతాన్ నుంచి ఇంకొక ఐడియా వస్తది. వచ్చి ఇది జేయకుంటే బాగుండు గదా! ఇప్పుడు మనం గూడా దేవుని కొరకు ఏదైనా పనులు చేద్దామన్నప్పుడు ఫస్ట్ మనకు ఇది 2 రకాల తాకిడితోడుకుంటదనమాట. ఈ క్రియేషన్ అంతా గూడా అదే విధంగా ఉన్నదనమాట. డ్యూయల్ నేచర్ ఆఫ్ ద యూనివర్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, డ్యూయల్ నేచర్ ఆఫ్ గాడ్. దేవుని లోపల కూడా 2 స్వభావాలుంటాయి. ఒకటేమో గొర్రెపిల్ల స్వభావం ఉంది. ఒకటేమో రక్షకుడు, రాజు లాంటి స్వభావం ఉంది. దేవుడు అన్ని రోల్స్ ప్లే చేస్తా ఉన్నాడు. మనం గూడా అన్ని రోల్స్ ప్లే చేసుకుంటా ముందుకు పోవాలి. ఈ నక్షత్రం వచ్చిన పరిస్థితి చెప్తా మీకు. జనరల్‌గా ఖగోళ శాస్త్రంలో బాగా ఆలోచనలు తెలిసినోళ్ళుంటే వాళ్ళకి తెలుస్తది. మనం ఈ భూమి మీద ఉన్నాం గదా! భూమి మీద ఉండి భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 24 గంటలు పడుతుంది గదా మనకు. అని మనం ఒక రోజుని లెక్క పెడుతున్నాం.
మా దినాలు లెక్కించడం నేర్పి అని మోషే ప్రార్థన చేసినట్టు మనం ఎవ్రీ డేస్ ఈ సంవత్సరానికి ఒకసారి మన బర్త్‌డే వస్తది. అట్లా యేసయ్య కూడా జన్మదినము డిసెంబర్ అని ఒక డేట్ అనుకొని మనం అందరం దాని చుట్టూ సెలబ్రేట్ చేస్తా ఉన్నాం. ఈ భూమి మనది ఎంత స్పీడ్‌లో మనం ఏ విధంగా పోతున్నాం అంటే లైట్ కూడా దేవుడు ఆయనను కంపేర్ చేసుకున్నప్పుడు నేనే వెలుగును అంటాడు. కదా! వెలుగు అన్నప్పుడు వెలుగు కూడా ఎట్లుంటదంటే, వెలుగు ఒకటే దగ్గర రాదు. వెలుగు ప్రసరిస్తుంటది. డ్యూల్ నేచర్ ఆఫ్ లైట్ అంటారనమాట. వేవ్స్ లాగా పోతా ఉంటది. మళ్ళా ముందుకు పోతా ఉంటది. మన విశ్వాస జీవితంలో కూడా పడుతున్నట్టు అనిపిస్తది. మనం ముందుకు పోతూనే ఉండాలి. పోకపోతే ఖచ్చితంగా పడిపోతాం. ఈ భూమి కూడా ఇప్పుడు స్టేబుల్‌గా ఉన్నదంటే, మన భూమి ఉత్త సూర్యుని చుట్టే తిరుగుతలేదు. సూర్యుడేమో ఇంకొక నక్షత్రం చుట్టూ తిరుగుతా ఉన్నాడు. అది చాలా పెద్ద నక్షత్రం. వేగా అని పేరు పెట్టిండ్రు మనోళ్ళు. సూర్యుడేమో 8,00,000 కిలోమీటర్ స్పీడ్‌లో పోతా ఉండు ఆ నక్షత్రం చుట్టూ తిరుక్కుంటా. ఆ సూర్యుని చుట్టూ తిరుక్కుంటా మనం పోతున్నాం. మనం 2,00,00,000 స్పీడ్‌లో పోతున్నాం. 2,10,00,000 కిలోమీటర్లు గంటకు. అంత స్పీడ్‌లో మన భూమి తిరుక్కుంటా ముందుకు పోతా ఉందన్నమాట. సూర్యుడు పోతా ఉంటాడు. సూర్యుని చుట్టూ మనం ఇట్లా తిరుగుకుంటా పోతా ఉన్నాం మనం. స్టేబుల్‌గా లేదు. ఇట్లా తిరిగిపోయే అటువంటి ఆర్డర్‌లా దేవుడేమనంటే అట్లా తిరుగుకుంటా పోయేటప్పుడు మీకు ఒక సడెన్‌గా కొత్త నక్షత్రం ఒకటొచ్చి అది కూడా తిరుగుతా ఉంటది. తిరుక్కుంటా ఒక పాయింట్ చూపిస్తది. అక్కడనే నేను ఉద్భవిస్తానని చెప్తాడు దేవుడు. అన్నీ ఇప్పుడు రాశి ఫలాలు, ఖగోళ శాస్త్రం మీద ఎక్స్‌పర్ట్స్ ఉంటారు మన దగ్గర. ప్రతి ఒక్కరు ఇప్పుడు వాస్తు శాస్త్రం, సూర్యుని డైరెక్షన్‌ని బట్టి ఇండ్లు కట్టుతున్నారు. దాన్ని బట్టి ముహూర్తాలు పెడుతూ ఇవన్నీ ఈ పిచ్చి మన దేశంలో ఎందుకున్నదంటే, దీంట్లో నుంచి యేసయ్యని ఎవడన్నా కరెక్ట్‌గా ఆలోచిస్తే కనుక్కోవచ్చనమాట. మనమందరం ఉన్న కాడనే ఉన్నాం అనుకుంటున్నాం గానీ, ఇప్పుడు 2,10,00,000 కిలోమీటర్ స్పీడ్‌లో తిరుగుతున్నది మన భూమి. ముందుకు పోతుంది. ఇట్లా తిరుక్కుంటా పోతా ఉంది. ఇది మన జీవితం. దేర్ ఈస్ డ్యుయాలిటీ ఇన్ ఎవ్రీథింగ్ అన్నమాట. మనం తిరిగి జన్మించడానికి 2 ఉన్నట్టు మన క్యారెక్టర్ కూడా ఒకటే. చీకటి ఉంటది. ఒక దిక్కు వెలుగు ఉంటది. చీకటిని, వెలుగు రెండిటి మధ్యలో క్లాష్ వస్తుంటది. అందుకే మనం ఇఫ్ వి డోంట్ మూవ్ ఫార్వర్డ్ వి విల్ ఫాల్. ఇది అర్థం చేసుకోవాలి మనం. సంబడి డిస్టర్బెన్స్ వస్తుంది అన్నమాట. కొండన్న పాస్టరా? సార్. అది సైలెంట్ పెట్టుకోండి మీరు. మంచిది. ఈ డ్యూయల్ నేచర్ ఉన్నది కదా! దీంట్లోనే దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. దేవునికి ఎవరికి ఇష్టలంటే, ప్రతి ఒక్కరికి కూడా మానవ శరీరం ఇచ్చిండు. దేవుడే పెట్టిండు మన శరీర క్రమము ఎవ్రీథింగ్ పెట్టిండు. దీంట్లో మనకున్న పరిస్థితులుంటాయి. వీటన్నిటిని పట్టుకొని మనం వాటి దగ్గర అక్కడనే ఆగిపోయినామంటే, మనం తప్పకుండా దేవుడు అంటాడు, యూ ఆర్ గాన్ ఫర్ గుడ్. ఈ విశ్వంలో ఆగిపోతే అది నాశనం అయిపోతది ఏదైనా. ప్రతి ఒక్కటి జరుగుతుంటది. ప్రతి ఒక్కటి మూవ్ అయితా ఉంటది. సూర్యుడు పోయి దేని చుట్టూ తిరుగుతుండో, ఆ పాలపుంత అంటారు కదా! అది పోయి ఇంకొక శక్తి చుట్టూ తిరుగుతుంటది. అదేందో ఇంతవరకు సైంటిస్టులు కనుక్కోలేదు. చివరికి ఆఖరికొచ్చినాక మొన్న ఇప్పుడు రీసెంట్‌గా మనకు ఇంటర్నెట్ కనుక్కోవడానికి కారణం కూడా అదే అయింది. అసలు దేనితోటి ఈ భూమి తయారైంది? అసలు మూల పదార్థం ఏముంది? అని తీసి ఒక అణువుని తీసుకొని, ఆ అణువు లోపల ఇంకా పరమాణువులున్నాయి. ఆ పరమాణువు దేనితోటి తయారు చేసిండసలు? దేనికి బరువున్నది? అసలు ఎట్లా ఉన్నదని గాడ్ పార్టికల్ అని దానికో పేరు పెట్టి దాన్ని వెతికితే అది కూడా వేవ్ లాగా పోతుంది. దొరుకుతలేదసలు. ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ వరల్డ్. టైం మూవ్ అయితుంది. ఒకటే కాన్స్టెంట్‌గా ఉంది. ఇదంతా తిరిగేది ఎవరి చుట్టూ అంటే దేవుని చుట్టూ. అది కేంద్రమై ఉన్నదనమాట. ఆ దేవుణ్ణి కనుక్కోవడం మన వల్ల కాదు కాబట్టి ఆయన ఏం చేసిండంటే, నేనొస్తాను. మీరు ఎప్పుడు చూస్తున్న ప్యాటర్న్‌లకెళ్ళి ఒక కొత్త నేనే క్రియేట్ చేసినా కాబట్టి ఒక నక్షత్రాన్ని క్రియేట్ చేస్తున్నా. అదొచ్చి పాయింట్ చేస్తది. రమ్మని చెప్తున్నా. ఇప్పుడు మనం కూడా మన లోపల 2 రకాల మనుషులు ఉంటారు. ఎవ్రీబడీ
మన పరిస్థితులకు లోబడి, మన పరిస్థితులకు సరెండర్ అయిపోయి ముందుకు పోలేకపోతే తప్పకుండా మనం దేవునికి వ్యతిరేకమైన పరిస్థితిలోనే ఉంటాం. శ్రమలు రావద్దు పేతురు అంటా ఉంటాడు. అప్పుడు పేతురు అన్ని చూసిండు దేవుడు. 5 రొట్టెలు 2 చేపలు నీళ్ళని ద్రాక్ష రసం చేస్తుంటే ఎక్స్ట్రాడినరీ చూసినాడు. ఇంత చేయగలిగినవాడు కదా నేను అని యేసయ్య చెప్తున్నాడు అనమాట. నేను అసలు జన్మించిందే దీని కొరకు అంటే అవును కరెక్టే, నువ్వే క్రీస్తువు, దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒప్పుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ మూమెంటే పర్పస్ డిఫీట్ చేస్తూ ఉంటాడు అనమాట. మనం కూడా ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో మనం అనుకుంటాం దేవుని కొరకు అది చేద్దాం ఇది చేద్దాం, కానీ మన ఫోకస్ మన డైరెక్షన్ కరెక్ట్గా పోదు. ఏదో కుటుంబం ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి బ్రదర్, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాయి, ఎన్ని 101 రీజన్స్ చెప్తాము. అవి ఉంటే బాగుంటుండే, అవి ఈ పలానా ఫెసిలిటీ బాగుంటే నేను బాగా సేవ చేద్దును, లేదా పలానా ఉంటే నేను ఎంతో మందికి సహాయం చేద్దును, అదే నా దగ్గర డబ్బు ఉంటే నేను ఎన్నో రకరకాలు చెప్తాం మనం. అసలు దట్ ఈస్ నాట్ ద కాజ్. మన లోపల దేవుని పనులు చేయకుండా ఉండడానికి కారణాలు వెతుక్కున్నప్పుడు దేవుడు అంటాడు అనమాట, సైతానా వెళ్ళిపో, నువ్వెవరు నాది కాదు. ఇప్పుడు సంఘం ఈ కాలంలో మనమైతే అంత కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాం. అది దేవుని చిత్తం కాదు. మన నిత్యత్వంలో ఉన్న కంఫర్ట్ అక్కడ అసలు అక్కడ ఇష్యూసే ఉండవు అన్నమాట. ఇక్కడ నువ్వు అట్లా కంఫర్టబుల్గా ఉండాలని ఎంత కోరుకున్నా కూడా నెవర్ ఇన్ యువర్ లైఫ్ వి విల్ బి కంఫర్టబుల్. మన జీవితంలో ఎప్పుడు కంఫర్టబుల్గా ఉండడం అసంభవం. ఎవడైనా కూడా డబ్బు ఉన్నోడికి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, డబ్బు లేనోనికి ఉండదు. ఆకలి ప్రతిదినం కావాలి, నిద్రపోవాలంటే ట్యాబ్లెట్లు వేసుకుంటే కూడా నిద్ర పట్టని పరిస్థితులలో ఉన్నారు. అన్ని సమృద్ధిగా ఉండి ప్రశాంతంగా తినలేని వాళ్ళు ఉన్నారు. అసలు ఈ లోకంలో ఖచ్చితంగా దేవుడు అందరినీ అన్‌కంఫర్టబుల్ పొజిషన్‌లోనే ఎందుకు పెట్టిండంటే, ముందుకు పోవడానికి పెట్టిండు. మనం ఇఫ్ వి డోంట్ మూవ్ ఫార్వర్డ్ తప్పకుండా విల్ కొలాప్స్ ఇన్ ద సిస్టమ్ అన్నమాట. అందుకనే మన విశ్వాస యాత్ర కూడా కఠినంగా ముందుకు పోవాలి. దేవుని పక్షాన మనం పోయినప్పుడు ఆ నక్షత్రాన్ని ఆ నక్షత్రం ఏ విధంగా పోయి రక్షకుని దగ్గరికి పోయిందో, మనం కూడా రక్షకుని దగ్గరికి పోతా ఉంటాం. కరెక్ట్‌గా తీసుకుపోతదనమాట. అందుకనే అన్నాడనమాట, ఎందరిని అనేకులను ఆయన సైడ్ తిప్పే నక్షత్రాల్లాగా మనం తయారు కావాలంట. ఎన్నడూ లేని నేచర్ అది. ఆ ప్రపంచంలో ఎన్నడూ లేదు కానీ రక్షకుడు వస్తున్నాడనే వరకే దేవుడు అన్నాడు, ఇది ఐ హావ్ టు సెండ్ యూ అగైన్ అన్నట్టు. నక్షత్ర మండలాన్ని సృష్టించిన దేవుడు ఏమంటాడు అంటే, ఒక నక్షత్రాన్ని చెప్తాడు, నువ్వు పోయి భూగోళం చుట్టూ తిరుగుతున్నావు కదా, ఒక దగ్గర పోయి ఆగు, అదే ప్యాటర్న్‌గా తిరుగుతా ఉండు. ఎందుకంటే నిన్ను చూసి కొంతమంది నా దగ్గర రావాలనుకుంటుండ్రు. అట్లా మనల్ని కూడా చూస్తుంటారనమాట. వీడు కష్టాలలో ఉన్నాడు, అసలు వీడు చదువు రానోళ్ళు ఉన్నాడు. రకరకాల పరిస్థితులలో దేవుడు మనందరిని పెట్టిండు. మనకున్న స్కిల్స్ పెట్టిండు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉన్నది. కొంతమంది సేవకులు ఉన్నాం, కొంతమంది మెడికల్ లైన్‌లో ఉన్నాం, కొంతమంది టీచింగ్ లైన్‌లో ఉన్నాం, కొంతమందికి దేవుడే కావాలని ఏ పని లేకుండా పెడతాడు. నిరుద్యోగులు అంటారు కానీ అసలు పర్ఫెక్ట్ పీపుల్ వాళ్ళే అనమాట. దేవుడు వాళ్ళకి ఎంత టైం ఇచ్చిండంటే, కొంతమంది వృద్ధాప్యం నుండి ఇంక మాతోటి ఏం కాదనుకుంటున్నారు. రిటైర్ అయ్యాక నా లైఫ్ అయిపోయింది అనుకుంటున్నాం. అసలు కాదు. ఎంత టైం దేవుని దగ్గర స్పెండ్ చేయొచ్చు, ఎంత టైం దేవుని కొరకు స్పెండ్ చేయొచ్చు. ఇంతకాలం మనం కుటుంబాల కోసం చేసినాం కదా, అవన్నీ అవసరం లేదు. ఎట్లైనా ఇక వదిలిపెట్టిపోతాం. దేవుని కోసమన్నా గట్టిగా ప్యాషనేట్‌గా చేద్దామని లేదు. అక్కడనే సైతాను మళ్ళీ వస్తాడు వచ్చి, ఇవన్నీ కాదు, స్టేబుల్‌గా ఉండు, నీ పేరు చెడగొట్టుకోకు, 40 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేసినావు, నీ ఇమేజ్ ఖరాబ్ చేసుకోకు అని వాని ఇమేజ్ కోసం దేవుని సేవకు అడ్డం వచ్చి, ఈ పెద్దలే సంఘంలో పనికి రాకుండా తయారై సంఘంలో కార్యక్రమాలకు అడ్డం వచ్చే పరిస్థితి మన దగ్గర చూస్తున్నాం. అప్పుడు దేవుడు అంటుండు, సైతానా వెళ్ళిపో అంటాడు. ముందుకు పోవాలి కదా, నువ్వు అసలు కదలకుండా ఎట్లా ఉండగలుగుతున్నావు అంటే, ఈ విషయంలో కదలకుండా ఏది లేదు. ఇప్పుడు మన ఇంటి ముందర కదలకుండా కూర్చున్నాం అనుకుంటున్నాం కానీ, ఇప్పుడు టెక్నికల్‌గా చూస్తే మనం 2,10,00,000 కిలోమీటర్ స్పీడ్‌లో తిరుగుతూనే ఉన్నది ఈ భూమి ఒకటే ప్యాటర్న్‌లో. మనం ఆగుతున్నామంటే అది ఆగేదే లేదు. టైం అట్లా చేసిండు దేవుడు. నువ్వు ఏం చేయకుండా అట్లనే ఉండు. నువ్వు అట్లనే ఏజ్ అయిపోతది. ముసలోడివి అయిపోతావు. కంప్లీట్ అయిపోతది. అవర్ లైఫ్ విల్ నెవర్ బి స్టేబుల్. అట్లా అన్‌స్టేబుల్ కండిషన్ క్రియేట్ చేసిన దేవుడు
స్టేబిలిటీ కొరకు మనం ఎప్పుడు ఆశపడే ఆతృత పడాలన్నమాట. అందుకనే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని ఎందుకన్నాడంటే, మనకు ఆకలి, దాహం 2 ఖచ్చితంగా అయితాయి. ఎంత గొప్పోడైనా ఆకలి ఇవి 2 ఖచ్చితంగా గావాలి. అట్లా నీతి కొరకు కావాలన్నమాట. వాళ్ళే పరలోక రాజ్యపు వారసులైతారు. సో, ఈ దుర్నీతిని చూసినప్పుడల్లా ఇట్లుంటే బాగుండు అనేది కాదు. మనం నీతిమంతుల కొరకై దాని కొరకే తిరుగుతా ఉన్నాడు. అందుకని నీతిమంతులు అనేకులను ఆయన చుట్టూ తిప్పుతారన్నాడు. యేసయ్య దేవుడు అందుకే నీతి సూర్యుడు అని అంటాడు. ఆ నీతి సూర్యుని చుట్టే మనం తిరుక్కుంటూ పోవాలి. అట్లా పోయినప్పుడే మనం కరెక్ట్‌గా పోతాం. ఈ లైఫ్ అన్‌స్టేబుల్ లైఫ్‌లో మనము ఖచ్చితంగా డ్యూయల్ నేచర్ దేవుడు ఎట్లా పెట్టిండో మనకు, ఆ డ్యూయల్ నేచర్‌లో ఒక నేచర్ ఎప్పుడు మనల్ని దేవునికి వ్యతిరేకమైన పనులైతే, దేవుని పనులు చేయొద్దనో, దేవుని పనులకు ఆటంకం చేయడం, లేకపోతే మన లోకరీతిగా మనల్ని ఉంచనీకి గ్రౌండ్ చేస్తా ఉంటది ఒకటిగా లోకం. దేవుడు ఇంకొక సైడ్ మన నేచర్ ఏం చెప్తాదంటే పోవాలి, ముందుకు పోవాలి, దేవుని కొరకు ఏమైనా చేయాలి, పలానా చెయ్యి అని చెప్తుంటది. సో, ఈ 2 నేచర్స్ తోటి ముందుకు పోవడమే వెలుగు అనమాట. వెలుగు సంబంధులు ఎవరంటే, వెలుగు సంబంధులు వాళ్ళు చూస్తే వేవ్ లాగానే ఉంటారు గానీ, ముందుకు పోతా ఉంటారు ఆళ్ళు. అట్లా పోవడమే దేవుని క్రమం అన్నమాట. అట్లా మూవ్‌మెంట్ ఉండడం వల్లనే మనకిప్పుడు కాలాలు అవన్నీ వచ్చినాయన్నమాట. వర్షాకాలం ఎట్లొస్తదంటే, భూమి మీద ఉన్న భూగోళం మీద ఉన్న గాలి తిరుగుతా ఉంటది. ఆ గాలెంబడి మబ్బులను తిప్పుతుంటది. ఆ మబ్బులు ఆవిరైన సూర్యకాంతితోటి ఆవిరైన నీళ్ళని తీసుకొని ఎక్కడెక్కడ నీళ్ళు వెదజల్లాలో అక్కడ జల్లుతా ఉంటది. దేవుడు ఈ మూవ్‌మెంట్ క్రియేట్ జేషిండు. మన లైఫ్‌లో గూడా వి హావ్ డిఫరెంట్ మూవ్‌మెంట్స్ అన్నమాట. ఖచ్చితంగా మంచిగుండాలనే స్టేబుల్‌గా అనే ఆలోచన దేవుని నుంచి వచ్చింది గాదు. గాడ్ సీస్ దట్ వి ఆర్ ఆల్‌వేస్ అన్‌స్టేబుల్. వి ఆర్ ఆల్‌వేస్ అన్‌కంఫర్టబుల్. వి ఆర్ ఆల్‌వేస్ అన్‌ప్రెడిక్టబుల్ సిట్యుయేషన్స్ ఫేస్ జేస్తుంటాం. అక్కడ మనం స్టెబిలిటీ ఎక్కడున్నదంటే యేసయ్య లోపలనే ఉందన్నమాట. అక్కడనుంటే మనం హాయిగా ఉండొచ్చు. అంత తుఫానొచ్చినా గూడా ఆ పడవలో యేసయ్య ఉండి పండుకొని ఉంటాడు మంచిగా. శిష్యులందరేమో పానిక్ అయితుంటారు. "అరే! మాకు చింత లేదా నీకు" అని అంటాడు. అది ఆపగలిగిన శక్తి నా దగ్గర ఉంది గదా! నేనున్నా గదా! మీతోటి ఏం ప్రాబ్లమ్ అని కాదని. అట్లనే కొంతసేపు ఉంటే తుఫాను ఆగిపోతుంది గ్యారంటీ. ఎందుకంటే యేసయ్య ఉన్న పడవ మునిగే క్వెషనే లేదు. మన జీవితంలో కూడా యేసయ్య ఉన్నాడు అనే రియలైజేషన్ కంటిన్యూ ఉన్నంత వరకు బయట ఎటువంటి మూవ్‌మెంట్స్ వచ్చినా విల్ జస్ట్ కీప్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్. అప్పుడు తీరం చేరుతామనమాట. అట్లా మనము విశ్వాస యాత్రలో గూడా యేసయ్య పుట్టినది మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు మన జీవితంలో ఎన్నో యాక్టివిటీస్ జరుగుతా ఉన్నాయి గదా! వీటన్నిటికి మనం పోతూనే ఉండాలి. ఇఫ్ వి ఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్ వి ఆర్ కొలాప్సింగ్. ఈ క్రిస్మస్ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం కోరుకుంటున్నామో, మనం కోరుకునేది దేవుడు ముఖ్యంగా చూస్తున్నాడు. మన హృదయంలో ఏమనుకుంటున్నాం? మనం కంఫర్టబుల్ లేతే స్టేబిలిటీ లేకపోతే రికగ్నిషన్ రకరకాలవి కోరుకుంటున్నామా? ఒకవేళ అట్లా కోరుకుంటే దేవుడు అంటున్నాడట సైతాన్‌లాగా ఆలోచిస్తున్నారా? చల్ వెనకకు పో అంటాడు. శ్రమలొస్తాయా? అంటే శ్రమలెందుకు బ్రదర్ మనకని. ఇప్పుడు కొంతమంది ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, ఎందుకు పోవాలి అక్కడ దాకా పోయి నార్త్ ఇండియాలో పోయి ఎన్నో సేవ చేయాలి. రోడ్డు మీద పోయి మాట్లాడితే 10 మంది తిడతారు. కరపత్రాలు పంచాలంటే ప్రాబ్లమే. చర్చిలో కూడా దేవుని పక్షాన నిలబడాలంటే ప్రాబ్లమే. ఎందుకు బ్రదర్ మనం అందరితోటి మంచిగుంటే అయిపోతది కదా! సైతాను మాటలు వెనకకు పో అని చెప్పేసి ముందుకు పోవాలి. సత్య సంబంధులు, వెలుగు సంబంధులు వెలుగులాగానే బిహేవ్ చేయాలి. ఇఫ్ వి డోంట్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద లైట్ అందుకనే సూర్యుడు పోతా ఉంటాడు. సూర్యుడిని ఫాలో అయ్యి భూమి పోతా ఉంటది. అట్లనే దేవుడు పోతున్నాడు. దేవుని చుట్టూ మనం పోతూనే ఉండాలి. దేవుడిని ఫాలో చేసుకుంటూనే పోవాలి. అట్లా పోయినప్పుడు మనకు వేవ్స్ ఎన్నో వస్తుంటాయి గానీ, మనం ముందుకే పోతామనమాట. ఈ కెపాసిటీ దేవుడు మనకిచ్చిండు. అనుదినం వాక్య ధ్యానం చేయడం వల్ల దేవుని సంబంధమైన ఆలోచనలు దేవుడు ఇస్తా ఉంటే మనకు ఇంపాసిబుల్ ఇది కాదు, ఇటువంటివి చేస్తే మనకు నష్టమైతది అన్నప్పుడు దేవుడు అంటాడు. పో ముందుకే పో అంటాడు. అబ్రహాముని పిలుస్తాడు. నీకు పిల్లలు లేరంటున్నావు కదా! ఇంత ముసలోళ్ళు అయిపోయినా మాకంతా అయిపోయింది కదా! ఇప్పుడెట్లా పిల్లలయితారు అంటే, పైన చూడు ఆకాశ నక్షత్రాలు అట్లా ఉంటారు నీకు పిల్లలు అని చెప్తాడు. ఎక్కడనో కనబడని కనాను ఆడికెళ్ళి అబ్రాహాం కనబడాడు గానీ, నీవు ఆడికి పో ఇంతకంటే మంచి ప్రదేశం ఉన్నది. నేను అక్కడికి తీసుకుపోతా అంటాడు. అంటే అబ్రాహాం చాలు అని అన్ని వదిలిపెట్టి పోతాడు. సో, అన్‌ప్రెడిక్టబుల్ ఏమైతదో తెలవదు. అటువంటి దగ్గర దేవుడు మూవ్ కావమంటాడనమాట.
అట్లా మూవ్ కాగలిగిందే విశ్వాసం. అందుకని విశ్వాస సంబంధులే దేవుని కుమారులు అనబడతారు. అబ్రహాము సంతానమే కావాలని అన్నాడు దేవుడు. ఈ క్వాలిటీ అన్నీ మనం లోపల కూడా ఉన్నవి. కానీ మన శరీరం ఉంది కాబట్టి అవసరాలు ఉన్నాయి. కుటుంబం, సొసైటీ ఇవన్నీ బట్టి మన వేవ్ అయితేనే ఉంటదనమాట. ఆగడానికి వీల్లేదు. దేవుని పక్షాన ముందుకు పోతూనే ఉండాలి. అన్ని సందర్భాలలో కూడా దేవుని చుట్టూ చూసుకుంటూ పోతా ఉండాలి. పోయినప్పుడు దేవుడు అంటాడనమాట, యూ ఆర్ రీచింగ్ ద రైట్ పొజిషన్. అందుకే నేను యెరూషలేముకు పోతున్నా. యెరూషలేములో నాకు ఫలానా జరుగుతది. అయినా తప్పకుండా పోవాలి అక్కడికంట. యేసయ్యకి చాలా క్లోజ్‌గా ఉన్న శిష్యుడే దానికి అభ్యంతరం లేదు. అట్లా మనం గూడా మనం ఉంటే మన కుటుంబంలో క్లోజ్ రిలేటివ్స్ మన సంఘస్థులు, లేకపోతే మన భార్యాభర్తలో, పిల్లలో ఎవరు ఏదో గుంజుతుంటది మనల్ని. పోవద్దు, పోవద్దు, పోవద్దు అని. మన ఎందుకంటే సైతాను దయ వచ్చి తిరిగి మనల్ని శోధించే అవసరమే లేదన్నమాట. అవర్ సిట్యుయేషన్స్, అవర్ ఫ్యామిలీ, అవర్ లవ్డ్ వన్స్, అవర్ చర్చ్ ఇదే మనల్ని పుల్ చేస్తుంటది. అప్పుడు దాన్ని ఎదిరించాలి. దాన్ని వ్యతిరేకించాలి. అప్పుడు దాన్ని అధిగమించి దేవుని పక్షాన ముందుకు పోవాలి. అట్లా పోగలిగినప్పుడు దేవుడు అంటాడనమాట, అరే నా ఉన్నప్పుడు ఇమేజ్ నీ లోపల వచ్చింది కదా! నా రూపం నీ లోపల వస్తుంది. స్లోగా యూ ఆర్ టర్నింగ్ ఇంటూ మై ఇమేజ్ అని అంటాడనమాట. అందుకే పౌలు జీవితం తీసుకున్నప్పుడు చూడండి, ఎంతమంది మన మన మధ్యలో ఎంతమంది ఒకలాంటి జీవితం ఉన్న పౌలు ఒక్కసారే మారిపోతది. ఆ డైరెక్షన్ మారిపోతది. మూవ్‌మెంట్ మారిపోతది. మిగతా అంతా పక్కకు పట్టేస్తున్నాడు. పెంట కుప్పతో సమానం అంటాడనమాట. అంతే నీచంగా చూస్తలేడు. మనకు కుటుంబం ముఖ్యమే, మన పరపతి ముఖ్యమే, జీవితం ముఖ్యం అన్నీ గానీ, అవన్నీ గూడా దేవుని ముందు చూసుకున్నప్పుడు మనకు సెకండరీ అయిపోతాయి. ఈ ప్యాషన్ మనం డెవలప్ చేసుకున్నప్పుడు యేసయ్య గూడా ఉన్న అదే ప్యాషన్ మనకు గూడా వస్తదనమాట. సిలువ మీద పోవడానికి యేసయ్య యొక్క ఇంట్రెస్ట్ ఉండే అన్నమాట. దాని కొరకే కదా నేను పుట్టింది. అంత విశ్వం నుంచి వచ్చి క్రియేటర్ నుంచి వచ్చి నేను ఒక పశువుల పాకలో పుట్టింది ఎందుకంటే, ఆ సిలువ దిక్కు పోవడానికే కదా అని యేసయ్య అటే పోతుంటాడు. ఎవ్వరు అడ్డం వచ్చినా ఆఖరికి సొంత శిష్యులు అడ్డం వస్తారు. మరి ఎవ్వరు ఎదురు రారన్నమాట. అందరిని పక్కకు పెట్టేసి పోతాడు. పోయి ఆయన అక్కడ సిలువ మీద రీచ్ అయితాడు. మనం గూడా మనం సిలువ ఎత్తుకొని మనం గూడా ముందుకే పోవాలని ఎందుకన్నాడంటే, దాని తర్వాత ఉన్న నిత్య మహిమ, పునరుత్థాన మహిమ, దేవునికున్న ఒక ప్రధాన గుణ లక్షణము చనిపోవడం. అసలు ఏమన్నా నిత్య రాజ్యములో ఉంటది. నిత్య జీవముతోటి ఉంటాం మనం. ఆ నిత్య జీవం రాకపోతే ఈ జీవం లోపల మనకేం లాభం లేదు. కొన్ని రోజులైనాక మనం గూడా పోతాం. మనకంటే గ్రాండ్‌గా ఇప్పుడు ఆడ ఈజిప్ట్‌లో పోతే పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టున్నాయి. దాని లోపల కొంతమంది వాళ్ళ శరీరాలు పెట్టున్నాయి. వాళ్ళ రాజులు వాళ్ళు. ఒక్కొక్కని చుట్టూ వెలగట్టలేనంత బంగారం పెట్టిండ్రు. వాళ్ళ ఆలోచన ఏందంటే మళ్ళీ నిత్య జీవం రావాలి. వచ్చినప్పుడు మళ్ళీ ఇదంతా పెట్టుకొని మనం ఉండాలని కోరిక. కానీ యేసయ్య అంటుండనమాట, నా లోపలనే నిత్య జీవం ఉంది. నిత్య జీవానికి నేనే గదా వారసు. నా రక్తాన్ని పట్టుకొని మీరు ముందుకు రండి అంటాడు. క్రిస్మస్ సీజన్‌లో మనము యేసయ్య లోపల ఉన్న ఎక్స్‌ట్రీమ్ ఈ నేచర్‌ని మనం డెవలప్ చేసుకోవాలి. చేసినప్పుడు దేవుని పక్షాన మనం ముందుకు పోతా ఉంటాం. ఎ టైమ్ విల్ కమ్. ఆయన అన్నాడు, రెండవ రాకడ మళ్ళా ఈ భూమి మీదకొస్తా నేను. అప్పుడు మీరందరూ మీ జీవితాలలో ఏమేమి చేసిర్రో దాన్నన్నీ నేను కంపేర్ చేసుకొని వెలుగు దగ్గరకొస్తుండా? వెలుగు సంబంధులా కాదా? అది జూస్తా. వెలుగులో ఉన్న బేసిక్ నేచర్ మన లోపల గూడా ఉండాలి. అప్పుడే మనం వెలిగింపబడతాము. మనం వెలుగునిస్తాము. ఆ వెలుగే చీకటి నుంచి దూరం జేస్తది గాబట్టి, దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరము మనం మన కెపాసిటీలో దేవునికి వెలుగులాగా మనం ప్రదర్శించాలి. వి ఆర్ ఆల్సో స్మాల్ పార్టికల్స్ ఆఫ్ లైట్. ఫోటాన్స్ అంటారు గదా! లైట్ పార్టికల్స్. అట్లా మనం గూడా యేసులాగా మనం క్రైస్ట్ లైక్ ఫోటాన్స్ లాగా తిరుగుతా ఉండాలి ఈ భూమి మీద. మనం చూసినోడల్లా వాళ్ళు వెలిగింపబడాలి. అట్లా చీకటి సంబంధులందరూ ఎలిమినేట్ అయితా ఉంటారనమాట. ఇంత గొప్ప ఆలోచన దేవుడిచ్చిండు. మనం అన్‌స్టేబుల్ వరల్డ్‌లో ఉన్నాము. అన్‌స్టేబుల్ లైఫ్‌లో ఉన్నాము. మనం ఏం జేసినా చేయకున్నా ఖచ్చితంగా ముందుకు పోతూనే ఉన్నది. ఈ లోకం ఆగదు, సమయం ఆగదు, పరిస్థితులు ఆగవు. ఖచ్చితంగా పరిస్థితులు గూడా మారుతూనే ఉంటాయి. ఎట్లొచ్చినా గూడా మనం ముందుకు పోతూనే ఉండాలి. ఇప్పుడు మనం రేపు ఈరోజు కలుద్దాం అనుకుంటున్నాం. మీటింగ్‌కి పోవాలంటే దేర్ ఈస్ ఎ వే. అక్కడికి పోవాలంటే రోడ్ మీద పోతూనే ఉంటాం మనం.
పోయినప్పుడల్లా ఏదో ఒకటి అడ్డం వస్తది. మనం పక్కకు పోతాం మళ్ళా వి ట్రాఫిక్ అంతా ఎట్లా పోతాం మనం ముందుకు పోవాలంటే? కరెక్ట్ పోతే ఏదో ఒకడొచ్చి గుద్దేస్తాడు. వి ఆల్సో మూవ్ అరౌండ్ నావిగేటింగ్ అనమాట. అక్కడిక్కడ జరుపుకుంటూ పోతేనే మన డెస్టినేషన్ పోతాం. రకరకాల అడ్డంకులు వస్తుంటాయి. రకరకాల పరిస్థితులు ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ మన గమ్యానికి రీచ్ అయితాం. అట్లా రీచ్ కావాలి దేవా అని ప్రార్థన చేసుకొని ఇంట్లోకెళ్ళి వెళ్తాం. అట్లా మన జీవితం కూడా ఒక ప్రయాణం చేస్తున్నాము. సిలువ దగ్గరికి పోతున్నాం. అక్కడనే నువ్వు ఉన్నావు కదా ప్రభా! నీ దగ్గరకి నీ రూపంలోకి రానికే పోవాలి ఎదుగుతున్నా కదా! అని పోతూనే ఉండాలి. ఇవన్నీ పరిస్థితులు వస్తాయి. వీటిని బీట్ చేసుకుంటూ పోయినోడే కరెక్ట్ ట్రావెల్ చేసినట్టు. ఇదే జీవిత యాత్రలో మనము యేసయ్యని రిఫ్లెక్ట్ చేయగలుగుతాం. ఒక టైం రాగానే దేవుడు ఆ జీవితాన్ని అక్కడ ఆపేస్తున్నాడు. వచ్చేసినావురా నువ్వు ఇంక చాలు నీ ప్రయాణం ఆపేసేయి అంటాడు. అప్పుడు మనం ఏ విధంగా ప్రయాణం చేసినామో దేవుడు ఇవాల్యుయేట్ చేసినప్పుడు యెరూషలేముకి యేసయ్య పోయిండు కదా! అట్లా మనం కూడా పోగలగాలి. అట్లా పోకుండా సైతాను అడ్డం వస్తా ఉంటే ఎవరన్నా గాని అది వాళ్ళని మనం పక్కకు పెట్టేసేయాలి. సైతానా వెనుకకు పో అంటాడు. అనంగానే పేతురు అలిగి ఎళ్ళిపోలేదు. మళ్ళీ ఎంబడే వచ్చిండు. పేతురు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిండు. సో, మన సహోదరులు, మన కుటుంబీకులు గాని, మన పరిస్థితులు ఏవి మనల్ని అడ్డం వచ్చినా కూడా వాటిని పక్కకు నెట్టుకొని పోతూనే ఉండాలి. మళ్ళా అవే సరి అయిపోతాయన్నమాట. మళ్ళా దేవుని కొరకు పనికొచ్చే అయితుంటది. సో, ఇటువంటి ఎక్స్‌ట్రార్డినరీ గాడ్, ఇటువంటి ఎక్స్‌ట్రార్డినరీ నేచర్ ఉన్న దేవుడు మనకు రక్షకుడయ్యిండు. ప్రతి ఉదయం మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఆయనతోటి మాట్లాడుకోగలుగుతాము. మన బాధలు చెప్పుకోగలుగుతాము. ఆయన మనం ఏం చేయాలో డైరెక్షన్స్ ఇస్తుంటాడు. ఇంత పవర్‌ఫుల్ ఫెసిలిటీ ఇచ్చిండాడు. నేను వెళ్ళిపోయినా గానీ నీకు మధ్యలో ఆత్మను మీ దగ్గరికి పంపుతా గదా! ఆ ఆత్మనే గైడ్ చేస్తది మిమ్మల్ని అంటాడు. మన పరిశుద్ధాత్మ, మన అంతరాత్మ 2 కరెక్ట్‌గా కలిసి ఉన్నప్పుడు, ఈ ప్రపంచంలో మనల్ని ఏ శక్తి గూడా మనల్ని నిరాశపరచలేదు. ఏ శక్తి గూడా దేవుని కొరకు మనం జేసే పనిని ఆపలేదు. అటువంటి గొప్ప కార్యాలు చేసే దేవుణ్ణి మనము స్మరిద్దాము. ఈ రోజంతా గూడా మనం దేవుణ్ణి ధ్యానించి క్రిస్మస్ సీజన్‌లో లెట్ us రివైవ్ అవర్ సోల్స్, రివైవ్ అవర్ ఐడియాస్ అండ్ లెట్ us మూవ్ ఫార్వర్డ్ ఇన్ ఫెయిత్. దేవుడిచ్చిన ఆలోచనను బట్టి దేవునికి మహిమ కలుగును గాక.